అందరికీ నమస్కారం. ముందు వీడియోలో వృత్రాసురుడి కథను చెప్పుకున్నప్పుడు ఇంద్రుడికి వృత్రాసురుడికి యుద్ధం జరిగేటప్పుడు వృత్రాసురుడు జయాపజయాలు మన చేతిలో లేవని, అన్ని భగవంతుడి ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని అంటాడు. శుకాచార్యుడి ద్వారా భాగవతాన్ని వింటున్న పరీక్షిత మహారాజు ఇది విని అసురుడైన వృత్రాసురుడు అంతటి గొప్ప మాటలు ఎలా మాట్లాడగలిగాడు అని ఆశ్చర్యపోతాడు. అదే విషయాన్ని శుకాచార్యుడితో అడగగా, శుకాచార్యుడు వృత్రాసురుడు అసురుడిగా పుట్టినప్పటికీ స్వరూపంలో అతడు దేవతలకు చెందినవాడు. అతడి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతాను విను అంటూ ప్రారంభిస్తాడు. వృత్రాసురుడు ముందు జన్మలో చిత్రకేతు మహారాజుగా జన్మించి ఉంటాడు. కావలసినంత సంపద ఐశ్వర్యంతో ఎంతో వైభవంగా జీవిస్తూ ఉంటాడు. అయితే చిత్రకేతు మహారాజుకి సంతానం లేకపోవడంతో ఎన్నో పెళ్లిళ్లు చేసుకుంటాడు. అయినా సరే ప్రయోజనం లేకుండా పోతుంది. సంతాన ప్రాప్తి మాత్రం కలగలేదు. ఒకసారి నారదుడు, అంగీరస మహాముని చిత్రకేతు మహారాజు అంతఃపురానికి వస్తారు. చిత్రకేతు మహారాజు వాళ్లను సత్కరించి, నాకు అన్ని వైభోగాలు ఉన్నాయి, కానీ సంతాన ప్రాప్తి లేకపోవడం నన్ను కుంగదీస్తోంది. ఎలాగైనా మీరు నాకు సంతానాన్ని అనుగ్రహించి ఈ దుఃఖాన్నుంచి నన్ను దూరం చేయండి అని వేడుకుంటాడు. చిత్రకేతు మహారాజుకు ఏదో వరం ఇవ్వాలని వచ్చిన నారదుడు, అంగీరస మహాముని ఇప్పుడు అతడికి సంతాన మోహం పట్టిందని తెలుసుకుంటారు. వాళ్ళు చిత్రకేతు మహారాజుతో, నీకు ఒక సంతానం అవుతుంది. అయితే ఆ సంతానం వల్ల నీకు సంతోషము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. ఇది నీకు సమ్మతమేనా అని అడుగుతారు. చిత్రకేతు మహారాజు దీనికి అంగీకరిస్తారు. దాంతో వాళ్ళు ఒక యాగాన్ని చేసి ఆ యాగశేషాన్ని తన భార్య వద్ద తినిపిస్తే సంతానం కలుగుతారని చెప్పి వెళ్ళిపోతారు. చిత్రకేతు మహారాజు ఆ యాగశేషాన్ని పట్టపురాణి పెద్ద భార్య అయిన కృతద్యుతికి ఇస్తాడు. కృతద్యుతి దానిని తినడంతో కాలక్రమేణా ఒక మగ పిల్లవాడికి జన్మనిస్తుంది. పిల్లవాణ్ణి చూసి రాజు, రాణి ఎంతో సంతోషపడిపోతారు. లేక లేక పుట్టిన తన కొడుకుతో కాలం గడపటానికి చిత్రసేన మహారాజు ఎక్కువ కాలం కృతద్యుతి అంతఃపురంలోనే గడిపేవాడు. ఇది మిగిలిన రాణులకు అసూయను కలగజేస్తుంది. ఇంతకు ముందు అందరితో సమానంగా కాలం గడిపే రాజు ఇప్పుడు తన పెద్ద భార్యకు కొడుకు పుట్టడంతో తమని నిర్లక్ష్యం చేసి ఎక్కువ కాలం అక్కడే గడపడం మిగిలిన భార్యలు సహించలేకపోయారు. అలా అసూయపడి ద్వేషం పెరిగి వాళ్లందరూ కలిసి పిల్లవాడికి విషమిచ్చి చంపేస్తారు. పిల్లవాడు చనిపోవడంతో బోరున ఏడుస్తోంది కృతద్యుతి. చిత్రకేతు మహారాజు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. మళ్లీ నారద మహర్షి, అంగీరసముని అక్కడికి వస్తారు. వారిని చూసిన వెంటనే చిత్రకేతు మహారాజు నమస్కరించి ఎలాగైనా తన పుత్రుణ్ణి బతికించమని వేడుకుంటాడు. ఆ పిల్లవాడు లేకుండా తాను బతకలేనని, ఎలాగైనా పిల్లవాడిని బతికించమని అర్థించి మొండిపట్టు పడతాడు. చనిపోయిన వాడిని బతికించడం సాధ్యం కాదని, అలా చేస్తే ప్రతి ఒక్కరూ దానినే కోరుకుంటారని, అలా చేయడం కుదరదని చెబుతాడు నారదుడు. కాని చిత్రకేతు మహారాజు ఏదైనా చేసి పిల్లవాణ్ణి రక్షించమని కోరుకుంటాడు. అప్పుడు నారదుడు, అయితే ఒక పని చేద్దాం. నేను ఆ దేహంలోని జీవుణ్ణి పిలిచి మళ్లీ ఆ దేహంలోనికి ప్రవేశించమని అడుగుతాను. ఆ జీవం ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని అంటాడు. అలాగే ఆ జీవాన్ని పిలిచి నారదుడు ఆ జీవంతో, చూడు బాబు, నువ్వు ఈ తల్లిదండ్రులకు కొడుకుగా జన్మించి వాళ్లకు ఎంతో ఆనందాన్ని కలిగించి ఉన్నావు. ఇప్పుడు నువ్విలా చనిపోవడంతో వాళ్ళు దానిని భరించలేకపోతున్నారు. కాబట్టి మళ్లీ నువ్వు ఈ దేహంలో జన్మించి పిల్లవాడిగా వాళ్లకు సంతోషాన్ని కలిగించు అని చెబుతాడు. దానికా జీవం ఇలా బదులిస్తుంది, మీరు మాట్లాడేది ఏ తల్లిదండ్రుల గురించి? ఎందుకంటే నేను ఇప్పటికే ఎన్నో వేల తల్లిదండ్రుల కొడుకుగా జన్మించి ఉన్నాను. ఈ జన్మలో వాళ్ళు నాకు తల్లిదండ్రులై ఉండవచ్చు. నాకు ఆ దేహం నుంచి విముక్తి కలిగింది. వీళ్ల సంతోషం కోసం నేనెందుకు మళ్లీ ఆ దేహంలో చిక్కుకోవాలి? ఇది కేవలం తాత్కాలికమైన సంబంధాలు మాత్రమే. ఎన్నోసార్లు వాళ్ళు నాకు నాన్నగా, నేను వాళ్లకు నాన్నగా, కొన్నిసార్లు స్నేహితులుగా, కొన్నిసార్లు శత్రువులుగా కూడా జన్మించి ఉంటాం. మీరు కూడా మీ శరీరాలను విడిచినప్పుడు ఈ సంబంధాలను వదిలేస్తారు అని చెబుతాడు. ఇది విన్న చిత్రకేతు మహారాజుకి కనువిప్పు కలుగుతుంది. మనం కావాలనుకుంటున్న వాళ్ళు మనల్ని వద్దు అని అనుకుంటున్నప్పుడు మనకెందుకు ఈ మోహం అని వివేకం తెచ్చుకుంటాడు.
అప్పుడు నారదుడు, మొదటిసారి మేము నీ వద్దకు వచ్చినప్పుడు నీకు సంకర్షణ మంత్రాన్ని ఉపదేశించాలని అనుకున్నాము. కాని నువ్వు అప్పుడు సంతానమోహంలో ఉన్నావు అని చెప్పి సంకర్షణ మంత్రాన్ని ఉపదేశిస్తారు. చిత్రకేతు మహారాజు సంకర్షణ మంత్రాన్ని ఎంతో భక్తితో పఠించి విద్యాధర పదవిని పొందుతాడు. విద్యాధరుడిగా ఉన్నప్పుడు తన భార్యలతో కలిసి విమానంపై ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. అప్పుడు విద్యాధరుడికి కైలాసంలో పార్వతీదేవిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఉన్న శివుడు కనిపిస్తాడు. విద్యాధర పదవిని పొంది అహంకారం నెత్తికి ఎక్కి ఉండడం వల్ల చిత్రకేతు శివుణ్ణి చూసి హేళన చేస్తూ శివుడు అంటే వైరాగ్యానికి అభిమాని దేవత అని అంటారు. సామాన్య జనులు కూడా సభలో తమ భార్యలను ఒడిలో కూర్చోపెట్టుకుని ఉండరు. అటువంటిది వైరాగ్య దేవత అయిన శివుడు ఇంతమంది ముందు తన భార్యను ఒడిలో కూర్చోపెట్టుకుని ఉన్నాడు. ఎంత విచిత్రంగా నడుచుకుంటున్నాడు అని అంటాడు. ఇలా చిత్రకేతు హేళనగా మాట్లాడడం పార్వతి చెవిన పడుతుంది. పార్వతీదేవి శివుడితో, ఇతడు యోగ్యతలో మనకన్నా చాలా తక్కువవాడు, అటువంటి వాడు మిమ్మల్ని నిందించి మాట్లాడుతున్నాడు. బ్రహ్మ కాని సనకాది ఋషులు కాని ఎప్పుడూ ఇలా నిందించలేదు. వారందరికంటే ఎంతో తక్కువ స్థాయిలో ఉన్న ఇతడు మిమ్మల్ని హేళన చేసి మాట్లాడుతున్నాడు. వెంటనే ఇతడికి శాపం ఇవ్వండి అని అంటుంది. శివుడు నవ్వి అలాంటి మాటలు పట్టించుకోకని చెబుతాడు. అయితే పార్వతీదేవి, మీలాగా నిర్లిప్తంగా ఉండలేను, శాపం ఇవ్వవలసిందే అని పట్టుబడుతుంది. అప్పుడు శివుడు, అయితే నువ్వే శాపం ఇవ్వమని చెబుతాడు. పార్వతీదేవి చిత్రకేతు మహారాజుని అసురుడిగా పుట్టమని శపిస్తుంది. విమానంలో ఉన్న చిత్రకేతుడికి పార్వతీదేవి పెట్టిన శాపం వినిపిస్తుంది. వెంటనే పరిగెత్తి వచ్చి పార్వతీదేవి కాళ్లపై పడి తన ప్రారబ్ధ కర్మ వల్ల ఇలా చేశానని క్షమించమని వేడుకుంటాడు. ఈ చిత్రకేతు విద్యాధర మహారాజే వృత్రాసురుడుగా జన్మిస్తాడు. కేవలం శాపం వల్ల అసురుడిగా జన్మిస్తాడు. అతడిలోని దైవభక్తి అతడితో భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు అని చెప్పిస్తుంది అని శుకాచార్యుడు పరీక్షిత్ మహారాజు సందేహాన్ని తీరుస్తాడు. ఇదండి భాగవతంలోని చిత్రకేతు మహారాజు కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.